వచ్చినాయి. సో ఇప్పుడు అలా మాట్లాడదు, తను మారుతుంది. ఎందుకంటే తను మారితేనే కదా గెలిచే అవకాశాలు ఉంటాయి. మారకుండా ఉంటే ఎవరు గెలిపారు. ఎందుకంటే తెలుగు అంటే కొంచెం మన వాళ్ళకి మమకారం ఎక్కువ, అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి తను కూడా మారితే చాలా బాగుంటుంది బిగ్ బాస్కి. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మంచి హిట్ పెంచబోతుంది బిగ్ బాస్కి. అలాగే బ్రో, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కదా, వీళ్ళు సపరేట్ టీము, పాతగా ఉండే వాళ్ళు సపరేట్ టీమ్గా అయ్యా ఆడదానికి అస్సలు ఛాన్సే లేదు. అలా ఎప్పుడు అనుకోకూడదు, వాళ్ళు పక్కన వీళ్ళు పక్కన ఉంటారని చెప్పేసి. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే, కామనర్స్ అయినా ఒకటే, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, యాక్టర్ అయినా, తోపైనా, పలానా తోపైనా ఎవరైనా అందరూ ఒకటే. సో బిగ్ బాస్కి మంచి హిట్ ఇచ్చే ఛాన్స్ ఇప్పటి నుంచి బాగుండబోతుంది బిగ్ బాస్. సో టాప్ 5 అయితే సంజన, తనుజ, ఇమాన్యుయల్ యాజ్ యూజువల్, సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్, రమ్య మోక్ష ఉంటుంది, భరణి గారు ఉంటారు టాప్ 6 నాకు తెలిసి. సో అదే దివ్యల మాదిరి గారు చాలా ఫైర్ బ్రాండ్ అన్నాడు, ఆ ఫైర్ చూపించారు. ఫస్ట్ రాగానే అసలు ఒక హీట్ వాతావరణం క్రియేట్ చేసింది. రాగానే పవన్ వేసుకుంది కదా, మళ్ళీ దాంతో మళ్ళీ దివ్యత గొడవ, మళ్ళీ ఏడ్చింది అనుకోండి. మంచి ఉండబోతుంది బిగ్ బాస్ అయితే. సూపర్.